గాలి అనిల్ కుమార్ ఈ రోజు ఉద్యమ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడము అనంటే అది నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పాలకులు కానీ ఉద్యమకారుల పట్ల ఎంత వివక్ష చూపారో దానికి గాలి అనిల్ కుమార్ అనే సాక్ష్యం. నిజంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన పటాన్చెరు నియోజకవర్గాన్ని దీన్ని బేస్ గా చేసుకుని రాష్ట్ర వ్యాప్త తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చేసినటువంటి పని అది అనిర్వచనీయం. నిజంగా అటువంటి ఉద్యమకారుని ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పోగొట్టుకోవడం అనేది నిజంగా ఆ పార్టీకి కేవలం నష్టం. కాబట్టి అటువంటి గాలి అనిల్ కుమార్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆహ్వానం. నిజంగా మేము కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రోజు పార్టీ పరంగా కాకుండా మాకు సంపూర్ణ మద్దతు ఆయన ద్వారా లభించినందుకు మీరు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో మీరే కీలక పాత్ర వహించాలని కోరుకుంటూ మీకు ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అరికెట్టడానికి ప్రభుత్వం వెంటనే దాడులను అరికెత్తే విధంగా ఒక చట్టాలు కూడా తీసుకుంటామని ఈ రకమైన డిమాండ్ తోటి ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్త సంచలనంగా ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఐక్యవేదిక తరఫున ఇటువంటి పోరాటాలు చేయడానికి ఈ రోజు ఉద్యమించడం జరిగింది. కాబట్టి దీనికి మద్దతు తెలిపినటువంటి గాలి అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈరోజు మరి రిలే నిరాదీక్ష చేపట్టిన మా మిత్రులు మీడియా మిత్రులందరికీ మరి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మీకే దృష్టికి పట్టిందంటే ఇంకా సామాన్య ప్రజలకు ఏ దృష్టి ఉంటుందో మీరందరూ కూడా ఒక రకంగా ఆలోచించాల్సిందే. ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు రిలే నిరాదీక్ష చేపడుతారంటే ఎంత దురదృష్టకరం. ఈరోజు మీరు సమాజానికి సమాధానం చెప్పి ప్రతి ఒక్క నాయకునికి దారి నడిపించే వ్యక్తులు ఈరోజు మీరే ఈ దృష్టికి పాల్పడ్డారంటే ఇక్కడ స్థానిక ఉన్న నాయకుల లోపము, ప్రభుత్వం లోపమే తప్ప ఇంకే విషయం కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికంగా కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. మీ సమస్యలన్నీ కూడా నేను ముందుండి నేను చేపడతాం. మీ వంతు నా వంతు బాధ్యత ఏదన్నా సరే మీకు నేను సహాయకారం ఉండి నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గాలి అనిల్ కుమార్ గారు. ఈరోజు జర్నలిస్టుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ముందు పటాన్చెరు నియోజకవర్గంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని మీరు అధికారంలోకి వస్తే పరిష్కరించాలని కోరుతూ మరి ముఖ్యంగా పటాన్చెరులో ఉన్నటువంటి జర్నలిస్టుల మిత్రుల సమస్యలను లోకల్ మేనిఫెస్టోలో కూడా పెట్టాలని కూడా మీకు సమయంగా మనం చేసుకుంటూ ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట. ఈరోజు పటాన్చెరు ఐక్య వేదికగా జర్నలిస్టు మిత్రులతో ఏర్పాటు చేసుకున్న రిలే నిరాదీక్షకు మద్దతుగా వచ్చిన మా గాలి అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో వేరే ఏ వ్యక్తి అయినా సరే దీక్ష చేపట్టవచ్చు, ధర్నా చేపట్టవచ్చు, అతను తన సమస్యలను వినిపించుకోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో జర్నలిస్ట్ మిత్రులు తమ ధర్నాను, తన దీక్షను, తమ సమస్యను తెలపడానికి ఈ దీక్ష ఏర్పాటు చేసుకుంటే కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి భయభ్రాంతికి గురి చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ భయాన్ని మేము తిప్పికొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నాము. ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే మా జర్నలిస్ట్ మిత్రులకు ఫోన్లు చేసి మీ అంతు చూస్తామని చెప్తే వాళ్ళ అంతు చూడటానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సభా వేదికగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఏ రాజకీయ నాయకునికి మేము అండదండ అని చెప్పట్లేదు, ఏ పార్టీకి అండదండ అని మేము చెప్పట్లేదు. మా మేలు కోరి వచ్చే వాళ్ళకు మేము ఆహ్వానిస్తున్నాము. మా మేలు కోరే ప్రతి వ్యక్తికి మేము తోడ్పాటుగా ఉంటామని ఈ సభగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో
ఈ మా జర్నలిస్టుల గురించి సమస్యలు తీర్చే విధంగా ఎవరు అంగీకరిస్తే వాళ్ళకు మా మద్దతు ఉంటుంది ఈ సభ తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. రైట్. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అసలు జర్నలిస్టులు ఏం కోరుకుంటున్నారు? ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. ప్రజా సమస్యల మీద పోరాడే జర్నలిస్టులు ఈరోజు రోడ్డు ఎక్కారనే చెప్పాలి. మనతో పాటు కొందరు జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మనం పొద్దున్న లెగిస్తే ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఉంటాం. చివరికి మనమే రోడ్ల మీదకి వచ్చి మన సమస్యల కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ప్రజలకి ప్రభుత్వానికి వారధిలో ఉండేటువంటి జర్నలిస్టులు ఈరోజు వీధిన పడ్డారు. నిజంగా ఇది గత ప్రభుత్వాలు కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి, జర్నలిస్టుని రోడ్డు మీదకి ఈడ్చింది అంటే అది కేవలం ప్రభుత్వ వైఫల్యంగా ఈరోజు జర్నలిస్టు మిత్రులు చెప్తున్నారు. నిజంగా పటాన్చెరు నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, మన రాష్ట్రం మన ఆత్మగౌరవం నినాదంతో వచ్చినటువంటి మన ప్రభుత్వం కానివ్వండి, జర్నలిస్టులకు వరగబెట్టింది ఏమీ లేదు. వాస్తవానికి చెప్పాలంటే దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు కలెక్టర్ చుట్టూ కానీ, మన అధికారుల చుట్టూ కానీ, లేకపోతే మన ఎమ్మెల్యే గారి చుట్టూ కానీ, హరీష్ రెడ్డి చుట్టూ కానీ తిరగడం జరిగింది. కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, కనీస ఇళ్ల స్థలాలు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకు దానికి నిరసనగా ఈరోజు జర్నలిస్టుల పటాన్చెరు జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టులందరూ కలిసి రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు అక్రిడేషన్ కార్డులు కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తారో వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దీనిపైన మీరేమంటారు సీనియర్ జర్నలిస్ట్? వాస్తవానికి జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి, అదేవిధంగా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది. చాలామంది జర్నలిస్టులకు ఇచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది జర్నలిస్టులకు మాత్రమే హెల్త్ కార్డులు కానివ్వండి, కొంతమంది జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్ కార్డు కానీ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని సాకులు, కొన్ని ప్రభుత్వ నియమ నిబంధనలకి కొంతమంది ఆ పరిధిలోకి రాలేదు కాబట్టి కొంతమందికి మాత్రమే రాలేదు. వాటికి కొన్ని సాకులు చూపిస్తూ అక్రిడేషన్ కానివ్వండి, హెల్త్ కార్డులు కానివ్వండి రాలేదు. దీనికి సంబంధించి మేము ఎవరిని నిందించట్లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డు కావాలి, ప్రతి జర్నలిస్టుకి హెల్త్ కార్డు కావాలని చెప్పి మేము నినదిస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు కనీస బాధ్యత. వాస్తవాన్ని చెప్పాలంటే ఈరోజు మన సిటీలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి. అద్దె ఇంట్లో ఉండాలంటే దాదాపు 5 నుంచి 10,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. నిజంగా వాళ్ళకి కనీస సదుపాయాలు లేవు, కనీస వేతనాలు లేవు. కనీసం జర్నలిస్టుకి బతికేందుకు మరి పట్టుదిప్పల తప్ప ఏమీ కనిపిస్తలేదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, జర్నలిస్టులుగా ప్రతి జర్నలిస్టుకి నియోజకవర్గంలో కానీ మండల స్థాయిలో ఉండే జర్నలిస్టు ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ కార్డు ఇవ్వాలని, అదేవిధంగా అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ డిమాండ్ ఉన్నాయో వాటిని స్థానిక మేనిఫెస్టోలో పెట్టి నియోజకవర్గంలో స్థానిక మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను పెట్టాలని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేదిక కావాలని కోరుతున్నాం. రైట్. జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్ నేత గాలి అనిల్ కూడా సంఘీభావం ప్రకటించారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతినిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తే జర్నలిస్టులు ఈరోజు రోడ్డెక్కి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? ఈరోజు ఒక జర్నలిస్టులే రోడ్డెక్కిరంటే ఎంత దుస్థితి ఉందంటే, పాలకవర్గులు కానీ ఈరోజు నాయకులు కానీ వాళ్ళ బతుకు రాతలు మార్చే వీళ్ళే ఈరోజు వాళ్ళ రాతలు మారుస్తారంటే చాలా అన్యాయం ఇది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కూడా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. వాళ్ళ సమస్యలు, లోకల్ సమస్యలు, ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గ సమస్యలు ఏమున్నా సరే నేను ముందుండి వాళ్ళ సమస్యలు నేను కాపాడుతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మళ్ళీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాతోటి అయినంత మట్టుకు నేను ప్రయత్నం చేస్తా, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాం. మా నాయకులకు కానీ మేము పెద్దలకు కానీ చెప్పి ప్రయత్నం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఈ సమస్యలు తీరడానికి నేను సహకరిస్తానని చెప్పి కూడా కోరుతున్నాను. కానీ మా పటాన్చెరు నియోజకవర్గంలో మా మిత్రులకు ఏ సమస్యలు ఉన్నా నేను అండగా ఉంటా అని చెప్పి కూడా నేను కోరుతాను. ఇక్కడ జర్నలిస్టులు అందరూ ఒకటే కోరుతూ ఉన్నారు, స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడతారో వాళ్ళ స్థానిక మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టుల సమస్యలను పొందుపరిచేలా ఉండాలని చెప్పి. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించబోతూ ఉన్నారు. మీ తరపున జర్నలిస్టులకు ఎటువంటి హామీ ఇస్తున్నారు? ఒక్కటేనండి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే ఎవరు నియమించిన తర్వాత వాళ్ళ డిసిషన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మాకే కనుక ఇక్కడ పటాన్చెరు టికెట్ ఇస్తే వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మేనిఫెస్టోలు కాదు నేను చేసి చూపిస్తాను అని చెప్పి కూడా తెలియజేస్తాను. రైట్, గాలి అనిల్ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జర్నలిస్టుల సమస్యలను తప్పకుండా తీరుస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో గోపీకృష్ణ, పీజే న్యూస్, పటాన్చెరు నుంచి. మిత్రులారా, ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టుల వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లు పెట్టుకుని ఈరోజు